అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గుళ్ళో అన్నప్రసాదాల్లో పెట్టే కొబ్బరి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. గుళ్ళల్లో అన్నప్రసాదాల్లో వడ్డించే వంటల్లో చాలా వరకు ఉల్లి వెల్లుల్లి వాడరండి. అదే విధంగా ఈ కొబ్బరి పచ్చడిని కూడా వెల్లుల్లి వాడకుండా చేస్తారు. ఈ కొబ్బరి పచ్చడి మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలా కాకుండా 2-3 రోజుల పాటు నిలువ కూడా ఉంటుందండి. అసలు కొబ్బరి పచ్చడి అంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇక గుళ్ళో పెట్టే కొబ్బరి పచ్చడి రుచి మాటల్లో వర్ణించలేంది. అలాంటి రుచికరమైన కమ్మని కొబ్బరి పచ్చడి రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని కొట్టి ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. నాకైతే కప్ కొలతల్లో చూసుకున్నట్లయితే 1.5 కప్పు దాకా కొబ్బరి ముక్కలు వచ్చాయండి. కొబ్బరికి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ని తీయట్లేదండి, అలానే ఉంచి చేసేస్తున్నాను. మీరు కావాలంటే వెనక సైడ్ ఉండే బ్రౌన్ని కూడా తీసేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. వెయిట్లో గనక చూసుకున్నట్లయితే ఒక 10 గ్రాముల దాకా తీసుకోండి. సో చింతపండుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి మరుగుతున్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడికి పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడాలండి. అప్పుడే మీకు ఆ టేస్ట్, అరోమా, ఫ్లేవరు ఉంటుందన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్లో వేయించాలి. పప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడి కారానికి తగ్గట్టుగా 15-20 దాకా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించాలి. ఎండుమిర్చి వేశాక ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. కొంచెం దోరగా మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఈ నూనెలోకి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వేయించాలి. ఈ కొబ్బరి ముక్కలు వేయించేటప్పుడే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి ముక్కలు లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొబ్బరిలో ఉండే పచ్చిదనం అంతా పోయి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొబ్బరి వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఫస్ట్ మనం మిక్సీ గిన్నెలోకి వేసుకున్న దినుసుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న కొబ్బరిని కూడా వేసేసేయాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు లేకుండా ఫస్ట్ వేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి ఈ నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి నిలువ ఉండాలంటే గనక మనం కాచి చల్లార్చిన నీళ్ళే వాడాలండి. సో అందుకే మనం వేడి నీళ్లు వేసి చింతపండుని నానబెడితే ఆ నీళ్లు పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు సరిపోతాయి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు సరిపోకపోతే గనక నీళ్ళని కాచి చల్లార్చి ఆ నీళ్ళని పచ్చడి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి వాడండి. చూడండి, పచ్చడి ఈ విధంగా మరీ గట్టిగాను కాకుండా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు గింజలు వేసుకుని వేయించండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి ఈ దినుసులు దోరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి కలిపేసి స్టవ్ ఆపి ఈ తాలింపుని పచ్చళ్ళలోకి వేసి కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరంగా కమ్మనైన గుళ్ళో పెట్టే ప్రసాదం కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుని తింటూ ఉంటే అమృతంలానే ఉంటుంది. రెసిపీ చాలా సింపుల్ అండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే క్షణాల్లో ఈ పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు ఇంట్లో ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.